ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో 2 నెలల పాటు జరిగే మండల మకరవిలక్కు యాత్రా సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది. విపరీతమైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నాడు రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని 2 గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90,000 మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించినప్పటికీ సోమవారం నుంచి రోజుకు 1,00,000కు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోలేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 నుంచి 15 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. పవిత్రమైన 18 మెట్ల వద్ద భక్తుల ప్రవాహం గణనీయంగా మందగించడంతో సన్నిధానం నుంచి క్యూలైన్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. త్రాగునీరు, ఆహారం అందక గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవడంతో చిన్నారులు, వృద్ధులు క్యూలైన్లలోనే సొమసిల్లి పడిపోతున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నూతన అధ్యక్షుడు జయకుమార్ స్వయంగా అంగీకరించారు. త్రాగునీటి కేంద్రాలు, బయో టాయిలెట్లు, ఆహార సరఫరాలో లోపాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రద్దీ నియంత్రణకు అవసరమైన కేంద్ర బలగాలైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ అందుబాటులో లేకపోవడం, కేటాయించిన 18,000 మంది పోలీసులకు గాను కేవలం 3,500 మంది మాత్రమే విధుల్లో ఉండడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే గత ఏడాది నాటి సంక్షోభం పునరావృతం అవుతుందని, ఎంతో మంది భక్తులు యాత్రను మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చామంటండి మనం.
దీపాలు KSRTC സംവിധാനം എവിടുന്ന് പോകാൻ വേണ്ടിയിട്ടില്ല. ഒരു സംവിധാനമില്ല. കുട്ടികളുണ്ട്, മുതിർന്ന അമ്മമാരുണ്ട്. ഇപ്പൊ കുത്തി നിറച്ചാണ് അതിൽ പോയിട്ടുള്ളത്. നമ്മളെ ഒപ്പം വന്നിട്ടുള്ള കൂട്ടുകാരന്റെ പെങ്ങളെ കുട്ടികളും അമ്മമാരൊക്കെ അതിലുണ്ട്. 5 o'clock से यही प्रॉब्लम है. वो अंदर घुस रहे, पुलिस वाला पर नीचे गिरा है. छोटा बच्चे रिक्वेस्ट किया तभी नहीं अंदर घुसाने के लिए. ശരണം പൊൻ അയ്യപ്പ